వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో పసిపిల్లలు చూడట్లేదు, తర్వాత చిన్నపిల్లలు చూడట్లేదు. మానవ మృగాలు ఎక్కడ ఉంటున్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితి. సో అంకుల్ అంటుంటేనే చేతులు ఎక్కడెక్కడనో చిన్నపిల్లల మీద వేస్తూ ఉంటారు. తర్వాత మనం నమ్మకంగా ఎవరి దగ్గరన్నా చిన్నపిల్లల్ని పెట్టిపోదామన్నా కూడా అదొక అంటే మళ్ళీ వచ్చేసరికి ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఖమ్మంలో జరిగినటువంటి ఒక ఘోరాది ఘోరం ఆ సంఘటన తెలిస్తే అసలు పక్కింటోళ్ళని కూడా నమ్మాలా లేదా, ఎవరిని నమ్మాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలాంటి ఘోరం అంటే అంకుల్ కాదు మానవ మృగం అని చెప్పేసి ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది. 12 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నం, కేకలు వేయడంతో 4వ అంతస్తు నుంచి తోసివేత. సో 12 సంవత్సరాల అమ్మాయి పైన, చిన్న పాప పైన 45 సంవత్సరాలు అయినటువంటి తన పేరు కూడా మొహమ్మద్ గౌస్ పాషా. సో తన పేరు మొహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి, 40 సంవత్సరాలు ఉన్నటువంటి మొహమ్మద్ గౌస్ పాషా చిన్న పిల్ల, 12 సంవత్సరాల చిన్న పిల్లని చూడకుండా 4వ అంతస్తు పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే ఆ బాలిక కేకలు వేసిందంట. కేకలు వేసి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి పాపం ఆ పాపని కింద పడేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులు ఆడుతున్నటువంటి పరిస్థితి. సో మరి మొహమ్మద్ గౌస్ పాషా పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి వాళ్ళని మాత్రం ఎన్కౌంటర్ చెయ్యాల్సిందే. ఒక్కసారి ఎన్కౌంటర్ చేస్తేనే మరోసారి చిన్నపిల్లల జోలికి ఎవరైనా రావాలన్నా కూడా భయపడతారు. అంటే దిశ కేసులో మాత్రమే ఎన్కౌంటర్లు చేస్తారు. ఇలాంటి మానవ మృగాలు 12 సంవత్సరాల అభంశం తెలియని అమ్మాయి పైన 45 సంవత్సరాల ఒక వ్యక్తి మొహమ్మద్ గౌస్ పాషా అనే నీచాది నీచుడు ఈ విధంగా చేయడాన్ని ఏ ప్రజలు హర్షిస్తారు? ఎవరు అంటే వాళ్ళకి ఏం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు? అట్లాంటి వాళ్ళని ఇదే ఉత్తరప్రదేశ్లో జరిగినుంటే మాత్రం డెఫినెట్గా ఆ వ్యక్తి ఇల్లు ఈరోజు నీలమట్టం అయ్యేది. బుల్డోజర్ పాలన అంటారు కదా, ఇలాంటి నా కొడుకులకి బుల్డోజర్ పాలననే సరైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు క్రైమ్ రేట్లు చూసుకుంటే, ఎప్పుడు క్రైమ్ రేట్లు చూసుకుంటే ఎంతవరకు తగ్గింది అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ హోంమంత్రి సీఎం గారు ఉన్నప్పటికీ ఇలాంటి మానవ మృగాలని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మహా అయితే వాడు ఒక నెల రోజులు 2 నెలలు జైలుకి వెళ్తాడు, మళ్ళీ ఈ విధంగానే వస్తాడు. మళ్ళీ చిన్నపిల్ల ఎవరైనా కనిపిస్తే మళ్ళీ ఈ విధంగా చెయ్యడని చెప్పేసి నమ్మకం ఏముంది? సో దయచేసి ఈ మొహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి మాత్రం డెఫినెట్గా ఎన్కౌంటర్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. సో ఖమ్మం రూరల్లో చూసుకున్నట్టయితే కామంతో కళ్ళు మూసుకుపోయిన 45 ఏళ్ల వ్యక్తి రాక్షసుల్లా మారాడు. ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతడి తీరుకు బాలిక కేకలు వెయ్యగా తన దుశ్చర్య బయటపడుతుందని ఆ చిన్నారిని 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి పడేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత బాలిక అపస్మారక స్థితిలో ఉండగా ఆమె ఆడుకుంటూ ప్రమాదశాత్తు కిందికి పడిపోయినట్టు కూడా ఆయన క్రియేట్ చేశారంట. మళ్ళీ ఇంకో హైలైట్ ఏంటంటే వారం క్రితమే బాలికపై చేతులు వేసిన కామందుడు. సో వారం క్రితమే 10 రోజులుగా తాతయ్య ఇంట్లో ఉంటున్న బాలికపై మహమ్మద్ గౌస్ పాషా వారం రోజుల క్రితం కూడా చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. దీంతో పాషా కనిపించినప్పుడల్లా తను తప్పించుకొని తిరుగుతున్నానని ఆ బాలిక తన కుటుంబ సభ్యులతో చెప్పినట్టు కూడా తెలిసింది. సో 10 రోజుల ముందే ఈ విధంగా తీసుకున్నప్పుడు బాలిక కూడా అంటే తను కనిపించగానే ఒక భయం వాతావరణానికి గురయ్యి తప్పించుకొని తిరిగింది. మరి ఎలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిని తీసుకెళ్లాడో కానీ 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి తోసివేయడంతో పాపం తను అపస్మారక స్థితిలో ఉంది. సో ఇలాంటి మానవ మృగాలని మొహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదని చెప్పేసి చెప్తున్నటువంటి మరి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించాలనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.